ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ వెరికోజ్ వెయిన్ సమస్యను తగ్గించాలంటే రక్త ప్రసరణ బాగా జరగాలి కదండి కాళ్ళకి. మరి రక్త ప్రసరణ బాగా జరగాలంటే ఎలాంటి వ్యాయామాలు తోడ్పడతాయో చూద్దామా? కాళ్ళల్లో కండరాలు బలహీనం అవటం వల్ల రక్తాన్ని పైకి గెంటలేకపోతుంది, రక్తం గూడు కట్టుకుపోతుంది. రక్తం గూడు తగ్గించాలి, కండాల పుష్టి పెంచడానికి 3 ఆసనాలు బాగా ఉపయోగపడతాయి. ఆ 3 ఆసనాల్లో 2 పిక్కల తొడల ఖండాలని బలపరచడానికి, 1 కాళ్ళల్లో గూడు కట్టుకున్న రక్తాన్ని నిలవున్న దాన్ని చకచక గుండె వైపు వెళ్ళి ఆ ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడేవిగా ఉన్నాయి. అలాంటి 3 చూడండి. ముందుగా 2 కాళ్ళ మధ్యలో 2.5-3 అడుగులు దూరం వచ్చే విధంగా అట్లా పాదాలను జరిపి స్ట్రైట్ గా నుంచోవాలి. ఆ తర్వాత నడుముని ముందుకు వంచి 2 చేతులతో 2 పాదాల భాగంలో అట్లా పట్టుకోవాలి. ఇట్లా ఉన్నప్పుడు బాగా టైట్ అవుతాయి కాళ్ళ కండరాలు. ముందుకు ఇట్లా వంగి ఉన్నప్పుడు పిక్కల దగ్గర తొడల భాగంలో కాళ్ళ కండాలని బాగా సాగదీయపడతాయి. కాళ్ళ కండరాల బలం పెరుగుతుంది కాబట్టి రక్తనాళాల్లో రక్తం నిలవ ఉండకుండా ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది. కాళ్ళల్లో కండరాల్లో మంచి లాభం వస్తుంది. ఇక 2వదిగా పవన్ముక్తాసనం చేయబోతున్నాం. వెళ్ళకిలా పడుకున్న తర్వాత చేతులు చాపేసి 2 కాళ్ళను కలిపేసి మోకాళ్ళ దగ్గర ఫోల్డ్ చేసి 2 చేతులతో 2 మోకాళ్ళ భాగాలు అట్లా పట్టుకుని తలను పైకి లిఫ్ట్ చేసి నుదుటి భాగాన్ని మోకాళ్ళ భాగానికి అట్లా తాకించి అలాగే హోల్డ్ చేసి గట్టిగా ఉంటామన్నమాట. ఇట్లా ఉండగలిగినంతసేపు ఉండటం ద్వారా కాళ్ళని అట్లా ప్రెస్ చేయటం వల్ల రక్త ప్రసరణ కొంత ఆగుతుంది. ఆ తర్వాత ఇంకెక్కువ బ్లడ్ సప్లై కాళ్ళల్లోకి మళ్ళీ యథావిధిగా అంతకుముందు ఆగింది కూడా బాగా వెళ్ళటానికి, కాళ్ళల్లో కండరాల్లో మంచి మార్పు తీసుకురావడానికి ఈ పవన్ముక్తాసనం ఉపయోగపడుతుంది. రిలాక్స్ అయిన తర్వాత 3వదిగా విపరీతకరణి బాగా ఉపయోగపడుతుంది. వెళ్ళకిలా పడుకుని తర్వాత 2 కాళ్ళను కలిపి పైకి అట్లా లిఫ్ట్ చేస్తాం. కాళ్ళు అట్లా తల భాగం వెనక్కి అట్లా గాలిలో ఉంటాయి. మోకాళ్ళ దగ్గర బెండ్ చేయకూడదు. చేతులు నడుము కింద పెట్టుకుని అట్లా సపోర్ట్ పెట్టుకుని ఉంటాం. ఆ తర్వాత పాదాలు చూడండి మూమెంట్ ఎట్లా చేస్తున్నాం. ఇలా కాళ్ళను పైకి లేపి ఆపటం ద్వారా ఏం జరుగుతుందంటే పాదాల్లో ఉన్న రక్తం పిక్కల భాగంలో తొడల భాగంలో ఆగి గూడు కట్టిన రక్తం అంతా గుండె వైపు సులభంగా వెళ్ళిపోయి రక్తనాళాల్లో వచ్చిన ఒత్తిడి తగ్గి కాస్త మంటలు పోట్లు బాగా పాదాల్లో తగ్గుతాయి అన్నమాట. ఇట్లా విపరీతకరణ కూడా చేయలేని పెద్దవారు ఎవరైనా ఉంటే వెళ్ళకిలా పడుకుని 2 కాళ్ళను లేపి గోడ మీద పెట్టి ఉంచేస్తే కూడా ఫలితం బాగా వస్తుంది. చూసారుగా, వెరికోజ్ వెయిన్స్ సమస్య వల్ల చాలా మందికి రాత్రిపూట్లు అస్సలు నిద్రే పట్టదు. మరి ఈ వెరికోజ్ వెయిన్స్ నొప్పులు తగ్గాలన్నా రక్త ప్రసరణ బాగా జరగాలన్నా కూడా డాక్టర్ గారు చూపించిన ఈ ఆసనాలు వ్యాయామాలు బాగా తోడ్పడతాయి. కాబట్టి ఈ సమస్య నుంచి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ బాధపడుతున్నట్లయితే ఈ పరిష్కారాన్ని ఉపయోగించుకోండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేశారు. అలాగే దాంతో పాటుగానే ప్రకృతి వైద్య విధానం ద్వారా ఆరోగ్యంగా ఎలా ఉండాలో కూడా గుర్తు చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదములు. వేసవికాలం కీరా దోసకాయ సెలవు చేస్తుందని కాస్త ఎక్కువ చక్రాలు తినటం కానీ కాళ్ళ మీద పెట్టుకోవటం కానీ కీరా దోసకాయతో సలాడ్స్ కానీ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆ కీరా దోసకాయని తీసుకుని జ్యూస్గా చేసి ఈ జ్యూస్తో శనగపిండిని కలిపేయాలి. అందులో కొంత పసుపు వేయాలి. ఈ 3 కాంబినేషన్లో ఆ పేస్ట్ని తీసుకెళ్లి చేతుల భాగానికి మొక్క భాగానికి బాగా అందంగా పూసేసి అరగంట సేపు ఉంచేసేసి మనం కడుక్కుంటే కీరా దోసకాయ శనగపిండి కాంబినేషన్ ప్యాక్, అది మంచి కూలింగ్ ప్యాక్ అన్నమాట. పసుపు వేయటం వల్ల మృత కణాలని క్లీన్ అవటానికి, బ్యాక్టీరియా ఫంగస్ క్రిములు లాంటి ఏమైనా ఉంటే కూడా వాటిని చంపేయటానికి బాగా ఉపయోగపడుతుంది. శనగపిండి రాసి తర్వాత అట్లా క్లీన్ చేసుకున్నందుకు డెడ్ సెల్ లేయర్లని కూడా బాగా రిమూవ్ అయిపోయి నలుగు పెట్టినట్టు శుభ్రంగా అయిపోతుంది. సున్నిపిండిలు ఎక్కువగా వాడేది శనగపిండే కదా, అందుకని దాని పిండితోనే నలుగు పెట్టుకోవటం వల్ల బాగా క్లీన్ అయిపోయి చర్మం ఫ్రెష్ గా మంచి కూల్ గా హాయిగా అనిపిస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.